అంటే ట్రైలర్లో చూస్తే ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే డ్రాప్ చేస్తాను అనే ఒక మధ్యతరగతి పీనాసి హీరో, విజువల్గా చూస్తే మాత్రం కళ్యాణి వచ్చా అని చాలా లావిష్గా ఉంది. అది దిల్ రాజు గారి ఎఫెక్టా లేకపోతే అదే ఫనీ? అందుకే ఇందాక చెప్పదు 5వ తారీఖు వరకు నువ్వు హోల్డ్ చేసుకుంటే అర్థమవుద్ది. మొన్న నేను ఎవరో చెప్తే కూడా విన్నా, ఇది అరే మొత్తం క్యారెక్టర్ పిసినారుగా ఉంది, కళ్యాణి వచ్చా సాంగ్లోనే అంత కాస్ట్యూమ్స్, సినిమా చూస్తే తెలిసేది సో ఎలా ఉంటుందని. అలాగే అని పిసినారి క్యారెక్టర్ కాదు సినిమాలో, జాగ్రత్త పరుడు, చాలా తేడా ఉంది. పిసినారి అంటే అమ్మో నేను అసలు పెట్టా అనేవాడు, నాకెందుకు అనేవాడు. జాగ్రత్త పరుడు ఏంటి, ఓహో నెక్స్ట్ జనరేషన్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, మనం జాగ్రత్త పడతాం. అలా నాన్న బడ్జెట్ వేసుకున్నాడు చూడు, అట్లా జాగ్రత్త పరుడు. నెల ఎంత వస్తుంది, నేను ఎంత స్పెండ్ చేయాలి, సో దానికోసం ఏం చేయాలనేది చేస్తాడు. కానీ జెన్యున్గా కన్ఫ్యూజ్ అయినరా ఇట్లా వీడు పెట్రోల్కి డబ్బులు అడుగుతుండు, ఇక్కడ సాంగ్ ఏమైంత రిచ్గా ఉందని జెన్యున్గా అందరూ కన్ఫ్యూజ్ అయినరా, లేదా ఊరికేనే ఏదో వేసుకుందామని అట్లా వేస్తున్నారా? నాకు జెన్యున్గా డౌట్. ఎందుకంటే సినిమాలు చూసినోడు ఎవరికి డౌట్ రాకూడదు. డ్రీమ్ సాంగ్ అనే కాన్సెప్ట్ మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు నా దగ్గర గోవాకి బస్సులు వెళ్ళడానికి డబ్బులు లేనప్పుడు కూడా నీ అమ్మ యూఎస్కి ఫ్లైట్లు వెళ్ళాలని విజువల్లో చూసేటోడిని. సో ఓకే, ఆ ఐడియా మీకు రాలేదు డ్రీమ్ సాంగ్ అని. సరే, వాడు మధ్యతరగతోడు, పిసినారోడు, డబ్బులు లేవు, వాడు బాగుపడాడు లైఫ్లో? వాడు డబ్బులు సంపాదించి పెళ్ళి చేసుకోలేడా అట్లా? అంటే సినిమా చూస్తే అన్ని లాజిక్లు, అన్ని రీజన్లు ఉంటాయి. మరీ మేము అంత ఫూల్స్ కూడా కాదు. ఇక్కడ రూపాయి పెట్రోల్కి డబ్బులు అడుగుతున్నాడు, మళ్ళీ పెళ్ళేమో ఇట్లా చేసుకుంటాడు, అంత లాజిక్ లేకుండా అయితే దియ్యము. సో ఎవరెవరికి ఇట్లాంటి డౌట్లు ఉన్నాయో ఏప్రిల్ 5న అన్నీ ఇలాంటి డౌట్లు క్లియర్ అయిపోతాయి. రాజు గారు ఫనీకి ఇంకో క్లారిటీ ఇస్తా. ఇప్పుడు సరే జాగ్రత్త పడే ఒక దగ్గర ఎవరో రాస్తే పంపించారు, సార్ అక్కడ మంచి చెప్పులు వేసుకున్నాడు సార్ అని. ఆ చెప్పులు బ్రాండ్లు కూడా డూప్లికేట్ దొరుకుతున్నాయి, అది మర్చిపోతే ఎట్లా? అది ఒరిజినల్ బ్రాండ్ అని ఎలా అనుకుంటారు? ఇవాళ బర్బరీ మొన్న ఎవరో పంపించారు నాకు, సరే ఈ షర్ట్లు కావాలని. బర్బరీ తీస్తే యాజ్ ఇట్ ఈజ్ వాడు తర్వాత చెప్తున్నాడు, సార్ ఇది 2000 అని. 2000 ఏంద్రా, బర్బర్ 30,000 కదరా, సరే డూప్లికేట్. అట్లా ఇవాళ ప్రతి ఒక్కదానికి ఆప్షన్స్ ఉన్నాయి. సినిమాగానే చూడాలి. మనము గెలకడం మొదలు పెడితే అన్ని పైకి వస్తుంటాయి. సో సినిమాలో ఇన్వాల్వ్ అయితే ఇవి ఏం రావు. సార్ ప్రమోషన్స్ కూడా ఇది మిడిల్ క్లాస్ స్టోరీ అంటున్నారు, బట్ గెటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి రిచ్ ఆంటీస్తో కలిసి మొన్న హోలీ ఆడారు, ఆ తర్వాత కిట్టి పార్టీ గర్ల్స్ అని చెప్పేసి రిచ్ గర్ల్స్తో కలిసి ప్రమోషన్ చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత గ్రేటర్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు మనుషులు కారా? అట్లా మిడిల్ క్లాస్ కాదు కదా. అరే వాళ్ళు మిడిల్ క్లాస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి, ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ కాదంటే నేను ఒప్పుకోను. మిడిల్ క్లాస్ లైఫ్ చూసి ఇక్కడికి వచ్చా కాబట్టి మిడిల్ క్లాస్లో ఏముంటాయి ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ఇప్పుడు విజయ్ షేర్ చేసుకున్నాడు.